సో సోషల్ మీడియా అనేది యాక్చువల్లీ మీకు మీ ఒపీనియన్‌లో డిస్ట్రాక్షనా? లేదు ఒక వరం లాంటిదా? టెక్నాలజీ అంటేనే గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అంటే ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పని ఉంటుందో అది మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. హౌ మచ్ an aspirant can rely on social media? ఫాలో ఓన్లీ పేజెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యూపీఎస్. ఒక గంట అయ్యే చూద్దాం అని చెప్పి 10 గంటలు దాని మీద కూర్చుంటున్నారు. అది మన పర్సనాలిటీ. కొన్ని హెల్దీ థింగ్స్ చేయండి, అన్హెల్దీగా సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకోండి, మీరు దాన్ని వాడుకోవాలి. సూపర్. హలో ఆల్, వెల్కమ్ టు డాక్యుమెంట్. సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, సో ఇవన్నీ పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవాలి? యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని పాజిటివ్గా యూజ్ చేసుకుంటే ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎలా ఉపయోగించుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వరకు చూడండి, అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో స్టార్ట్ చేద్దామా? హలో సార్. నమస్తే. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అండ్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు లైక్ వీటిని పాజిటివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి, స్టూడెంట్కి ఎట్లా బెనిఫిట్ అవ్వాలి అనేది. అవును. సో సోషల్ మీడియా అనేది యాక్చువల్లీ మీకు మీ ఒపీనియన్లో డిస్ట్రాక్షనా? లేదు ఒక వరం లాంటిదా? సోషల్ మీడియా అనేది డిస్ట్రాక్షన్ వరం లాంటిది అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హౌ వి యూజ్ ఇట్. ప్రతి ఒక్కటి టెక్నాలజీ అంటేనే గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఎస్. సో వాడుకోవడం రావడం చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగా చెప్పారు. స్టూడెంట్ పర్సన్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ యూ పర్సన్ ఇస్ ఎక్స్ట్రోవర్ట్ సోషల్ బీయింగ్, వాడు చిన్నప్పటి నుంచి సోషల్గా ఉంటేనే హ్యాపీగా ఉన్నాడు, అప్పుడు అది తప్పైపోద్ది. అంటే వాడు అప్పుడు అన్నిటిని అవాయిడ్ చేస్తూ సన్యాసం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కొంతమందికి ఎక్స్టర్నల్ గా స్టిమ్యులస్ ఉంటే చదవరు, బయట నుంచి ఏమైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే చదవరు. సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. సో డిపెండ్స్ ఆన్ బోత్ కాన్సెప్ట్స్. ఎక్స్ట్రోవర్ట్స్, ఇంట్రోవర్ట్స్ ఉంటారు. కొంతమందికి డిస్ట్రాక్షన్స్ లేకుండా బాగా అవుతారు, కొంతమందికి అప్పుడప్పుడు ఆ డిస్ట్రాక్షన్ అనేది ఒక ఫ్రీడమ్ లాగా ఉంటుంది. సో డిసిప్లిన్ వర్సెస్ ఫ్రీడమ్ అనుకోవచ్చు. డిసిప్లిన్ ఉన్న వాళ్ళు డిసిప్లిన్ ఉంటేనే క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు, ఫ్రీడమ్ ఉంటేనే క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు. చాలా బాగుంది సార్, కాంట్రాస్టింగ్ ఉన్నాయి. సో సోషల్ మీడియా ఎవరు అవాయిడ్ చేయాలి, ఎవరు అవాయిడ్ చేయొద్దు, అది ఇంపార్టెంట్. ఓకే. ఎవరు అవాయిడ్ చెయ్యాలి అని అంటే మాత్రం ఈజీగా, అంటే హూ ఆర్ నాట్ సీరియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయింది యూపీఎస్సీ, కొన్ని పనులు కరెక్ట్ చేస్తా క్లియర్ అయింది, నువ్వు సీరియస్ ఉన్నా లేకుండా కదా. ఫస్ట్ టైం క్లియర్ అయ్యే వాళ్ళకి నిజంగా వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చేస్తారు, బాగా అవుతారు, అంటే దే హావ్ టేకెన్ ద రైట్ స్టెప్స్. సో అవాయిడ్ చేయాలా వద్దా అనేది, ఎవరైతే డిస్ట్రాక్ట్ ఈజీగా అవుతారో ఆల్వేస్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఎంటర్టైనింగ్, కొంచెం వాళ్ళకు బయట నుంచి ఎవరు మాట్లాడినా కూడా మాటలలోనే ఉండిపోతారు, వేరే దానికి వెళ్ళారు అసలు. అంటే ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ పని ఉంటుందో అది మర్చిపోతూ ఉంటారు, వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే. అంటే ఎవరికైనా సెట్ అయ్యేటట్టు సోషల్ మీడియాని పాజిటివ్ గా ఉపయోగించుకోవాలంటే ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని టిప్స్ చెప్పగలుగుతారా సార్ స్టూడెంట్స్? సో ఎవరైనా వాడుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, మీకు ఏవైతే ఒరిజినల్ ప్రొఫైల్స్ ఎక్కువ కొంచెం ఉన్నాయో అవి కొంచెం పక్కకు పెట్టేసి క్రియేట్ సమ్ అదర్ ప్రొఫైల్స్, ఫేక్ ప్రొఫైల్స్. ఓకే. అండ్ ఫాలో ఓన్లీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫాలో ఓన్లీ పేజెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యూపీఎస్. ఓకే. సో దట్ మీ ఏదైతే ఫీడ్ లో ఉంటుంది వేరే ఏం రావు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ ఓన్లీ టు ద ఛానల్స్ యూ వాచ్ యూపీఎస్సీ. మీ పాత అకౌంట్స్ అన్ని తీసేయండి, అది ఉండనివ్వండి, తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. నార్మల్ జనరల్ బేస్ చెప్తున్నాను. సో అలాంటి వాటికే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫేస్బుక్ అవసరం లేదు. ఇన్ కేసు ఒకవేళ గ్రూప్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు యూపీఎస్సీ ఫేస్బుక్ లో అనుకుంటే, అగైన్ క్రియేట్ న్యూ ప్రొఫైల్, జాయిన్ విత్ దట్ న్యూ ప్రొఫైల్ ఓన్లీ ఇన్ దోస్ గ్రూప్స్, వేరే ముట్టుకోకండి. ఓకే. సో వీఆర్ స్ట్రీమ్ లైనింగ్ అవర్ సోషల్ మీడియా. ఒక సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు మనకు కావాల్సినవి కనపడతాయి. అండ్ అది కూడా ఏంటంటే దాని ప్రిపరేషన్ కి మొత్తం వాడద్దు, అది రిలీఫ్ లాగా ఉంటుంది, బట్ ఇన్ ప్రిపరేషన్ మోడ్. ఓకే. ఒకటి ఇప్పుడు మన చాలా మంది టాపర్మెంట్ సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటాం. అవును సార్. ఇన్ విచ్ వీఆర్ గివింగ్ డైలీ క్వశ్చన్స్, డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్. మనకు ఆల్మోస్ట్ 100 మంది దానికి ఆన్సర్ చేస్తున్నారు డైలీ. వాళ్ళకేంటి, అది ఓపెన్ చేసినప్పుడల్లా వాళ్ళు ఒకసారి 2-3 సార్లు ఆన్సర్ చేస్తారు కాబట్టి ఎప్పుడు మనకు ఫస్ట్ కనబడుతుంది వాళ్ళకి. అవును సార్. అండ్ వీఆర్ ఆల్వేస్ గివింగ్ క్విజెస్ అండ్ గుడ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళకు దానిలో ఎంగేజ్ అవుతున్నారు. ఇట్స్ ఎంటర్టైనింగ్ ఆల్సో. వేరే స్టూడెంట్స్ కూడా అక్కడ కమెంట్స్ పెడుతున్నారు, వాళ్ళ ఆన్సర్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళకి ఆ సోషలైజింగ్ అనేది ఏదైతే దోలు ఉంటుందో కొంచెం అది ఇన్స్టాగ్రామ్ లో ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా ప్రొవైడ్ చేస్తుంది. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, మనం యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడుతుంటాం. సో మన దాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఇవే కనబడతాయి, చెత్త కనబడదు. సో టాపర్మెంట్ ఒకటే ఫాలో అవ్వండి, మిగతా ఆపేసాను అనుకోండి వేరే వేరే ఛానల్స్ అండి ఎంటర్టైన్మెంట్. టాపర్మెంట్ ఓపెన్ చేయగానే మనకి ఇన్స్టాగ్రామ్ లో ఏం కనబడతాయి, టాపర్మెంట్ లో ఇవాళ పెట్టిన క్విజెస్, ఇవాళ పెట్టిన కరెంట్ అఫైర్స్, ఇవాళ పెట్టిన మన క్వశ్చన్స్ అన్ని కనబడుతూ ఉంటాయి. అవన్నీ యూపీఎస్సీ రిలేటెడ్ అని పనికి వచ్చేవే, బట్ దే ఆర్ సోషలైజింగ్ ఇన్ యూపీఎస్సీ. ఓకే. లిమిటెడ్లీ ఇలాంటివి చేయవచ్చు అనమాట. అలానే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వేరే వాళ్ళు పెడుతూ ఉంటారో యూపీఎస్సీ సంబంధించిన వాళ్ళే మాత్రమే ఫాలో అవుతే బెటర్.
ఎస్ సార్, మీరు అన్నారు సోషల్ మీడియా ప్రైమరీ మోటివ్ ఇస్ టు సోషలైజ్. సో అయితే ఇంత ముందు చూసుకుంటే ఒక కొద్ది రోజులు 3-4 months 6 months బుక్స్ తీసుకెళ్ళి ఒక రూమ్ లో లాక్ వేసుకొని అక్కడ చదివేస్తే ఐఏఎస్ అయిపోవాలి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది, వీ షుడ్ హ్యావ్ అ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అంటున్నారు. సో ఈ సోషలైజేషన్ ఎంత వరకు అవసరం అండ్ హౌ మచ్ అన్ అస్పిరెంట్ కెన్ రిలై ఆన్ సోషల్ మీడియా సోషలైజేషన్? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతకు ముందు మంత్స్ కాదు ఇయర్స్, మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక బుక్స్ పట్టుకెళ్ళి రూమ్ లో కూర్చొని తలుపు పెట్టేసుకుంటే చాలు, ఫుడ్ అక్కడికి వచ్చేసి తినేస్తాడు, చదువుకుంటాడు. ఎందుకంటే ఇవే బుక్లు రిసోర్స్ ఎవరికైనా, రిసోర్సెస్ చాలా పెరిగినాయి. ఒక సెట్ ఆఫ్ బుక్స్ తీసుకెళ్ళి అవే పట్టుకొని కూర్చుంటే సరిపోవట్లేదు. దేర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ మల్టిపుల్ ఫార్మాట్స్. వాళ్ళకి మీకన్నా ఎక్కువ హ్యాండిల్ చేయగలుగుతున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ వేస్ లో ప్రిపేర్ అవుతున్నారు. సో మనం ఆ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో, ఆ అట్మాస్ఫియర్ లో ఉంటూ కొత్తగా ఎవరైతే న్యూ టెక్నాలజీస్ వాడుకొని ముందరికి వెళ్తున్నారో మనం కూడా అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. బికాస్ ఇట్స్ మేకింగ్ యువర్ ప్రిపరేషన్ ఈజీ. అవును సార్, ఎక్కడ ఉన్నా కూడా. సో ఆ తాళం వేసుకొని ఇంతకుముందు చదువుకునేట్లేదు. సో అగైన్ ఐమ్ టెల్లింగ్, ఇట్స్ ఆల్ కమ్స్ డౌన్ టు పర్సనాలిటీ ఆఫ్ ది స్టూడెంట్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ ఇయర్ మొత్తం సన్యాసం తీసుకుంటారు, చిన్న మొబైల్ కొనుక్కుంటారు, సోషల్ మీడియాస్ మొత్తం డిలీట్ చేస్తారు, ఎవరితో మాట్లాడరు, కోచింగ్ సెంటర్ కూడా ఎవరితో మాట్లాడరు. వెళ్ళామా, అక్కడ జాయిన్ అయ్యామా, ఒక దగ్గర కోచింగ్ మెంటర్షిప్ తీసుకుంటున్నామా, అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నామా, చదువుకుంటున్నామా, తింటున్నామా, పడుకుంటున్నాం, ఇదే ఇయర్ మొత్తం అయిపోతుంది. ఇదంతా అయినాక ఫస్ట్ ఇయర్ అటెంప్ట్ చేయగానే మనకి ఫీలింగ్స్ పోద్ది, దేనికి సాక్రిఫైస్ చేసిన అన్న ఫీలింగ్. వీడు ఎక్స్ట్రోవర్ట్ అనుకోండి, వాని ప్రాబ్లం ఏంటంటే అన్ని సాక్రిఫైస్ చేసిన ఫీలింగ్ లో ఉంటాడు. అవును సార్, ఈ సాక్రిఫైసింగ్ అనే ఫీలింగ్ లో ఉంటాడు అమ్మాయి అబ్బాయి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ పక్కన పెట్టేసి ఎఫర్ట్ చదువుకుంటారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ర్యాంకర్స్ ఎవరైతే మెల్లిగా సెకండ్ థర్డ్ అటెంప్ట్ కి మెల్లిగా సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారో, యాజ్ దే ఆర్ గెటింగ్ సోషలైజింగ్, అంటే సోషలైజేషన్ వాళ్ళు పెంచుకుంటుంటే, సోషల్ మీడియా కాదు సోషలైజేషన్. సో ఫ్రెండ్స్ ని కొంతమందిని పెట్టేసుకొని ఇన్స్టాగ్రామ్ లో కూడా వెళ్ళి అన్నింటిలో కొంచెం చిన్నగా యాక్టివ్ ఉండి, వాళ్ళు మనకు కావాల్సిందంటే 8 to 10 hours అకార్డింగ్ టు స్టూడెంట్ రిక్వైర్మెంట్. మీకు చదువుకునే టైం ఇంత కావాలి, 10 గంటలు అనుకుంది మ్యాక్సిమం. 15 గంటలు చదివే వాళ్ళు ఉంటారు ఫిలిం ఇన్స్టెంట్ లో. నార్మల్ ఇయర్ మొత్తంలో చూసుకుంటే 10 గంటలు చదువుతున్నాం అనుకుందాం ఆన్ యావరేజ్. 10 గంటలు చదువుతున్నాం అంటే 10 గంటల తర్వాత మిగిలింది 14 గంటలు ఏం చేస్తాం? ఆ 14 గంటలు చదవలేని టైంలో కూడా మనము ఏం చేయకుండా ఖాళీ కూర్చొని ఐసోలేటెడ్ అయ్యి, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. వేరే యానిమల్, వేరే హ్యూమన్ బీయింగ్ తో మాట్లాడలేకుండా మనం ఉండలేం, ఆ పంచుకోకుండా ఉండలేం. ఎక్కువ రోజులు అలా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు మన పర్సనాలిటీస్ చేంజ్ అయిపోతాయి. పీపుల్ గోయింగ్ టు డిప్రెషన్. And I believe people who don't do what they love actually get depressed. మనం నచ్చింది మనం చేసుకుంటూ కష్టపడాలి. ఇట్స్ నాట్ జస్ట్ పని ఉంది, యూపీఎస్సీ అని పని, జాబ్ అనేది ఒక పని, కానీ మనకు నచ్చినవి కూడా కొన్ని ఉంటాయి కదా, హాబీస్ లాంటివి. వీ హ్యావ్ టు ఫాలో ఇట్. అప్పుడు హ్యాపీగా ఉంటాం. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయండి, అవి ఫుల్ఫిల్ అవ్వాలి. కానీ ఈ 10 గంటలు అయిపోయినా మిగతా 14 గంటలు ఉన్నాయి కదా, ఈ 10 గంటలు డిస్టర్బ్ చేయకుండా 14 గంటల్లో మనం ప్లాన్ చేసుకోవాలి. దానిలో ఏంటో స్లీప్ వేసుకున్నా కూడా ఇంకెంత మిగులుతుంది, 6 గంటలు మిగులుతుంది. 4 hours ఫ్రెషప్ అవన్నీ చేసుకుని జిమ్ ఫ్రెషప్, మీకు యోగా మెడిటేషన్ ఇట్లాంటి చేస్తున్నా 2 hours మిగులుతుంది. 1 hour యూ స్పెండ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ 1 hour యూ, కాకపోతే ఇన్ ఎఫెక్టివ్ ప్రాపర్ వే బిల్డ్ రియల్ కనెక్షన్స్, సపోర్టివ్ కనెక్షన్స్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడండి. బట్ డోంట్ లెట్ ఇట్ ఎఫెక్ట్ దిస్ 10 hours. ఆ 10 hours మాత్రం ఎవరు టచ్ చేయదు. అవును సార్, టీనా దాబీ ఉన్నారు సార్, ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబీ. తను షెడ్యూల్ అప్పుడు వైరల్ అయింది అనమాట. తను సపరేట్ గా సోషల్ మీడియా ఒక స్లాట్ పెట్టుకుంది, అంటే దానికి రిఫ్రెష్మెంట్ కోసం. ఈ మధ్య ర్యాంకర్స్ చాలా మంది చెప్తున్నారు సోషల్ మీడియా అంటే అన్ని సన్యాసం తీసుకోవాల్సిన రోజులు కాదు. ఇప్పుడు అలా పోతే ముందరికి వెళ్ళట్లేదు స్టూడెంట్, డిప్రెషన్కి వెళ్తున్నారు. ఎందుకంటే టూ మెనీ డిస్ట్రాక్షన్స్ బయట ఉన్నప్పుడు మనం మొత్తం కొట్లాడదామంటే కష్టం. యూ హ్యావ్ టు, అంటే మనం కొన్ని హెల్దీ థింగ్స్ చేయండి, అన్హెల్దీ కాదు, లిమిట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఎవరికైతే మొత్తం అవాయిడ్ చేయమని ఎవరికి చెప్తామంటే, మీరు ఒక గంట చెప్పి చూద్దాం అని చెప్పి 10 గంటలు దాని మీద కూర్చుంటున్నారు, అది మన పర్సనాలిటీ. అట్లాంటి వాళ్ళు వదిలేయాలి, వద్దు. అంటే దట్స్ కైండ్ ఆఫ్ అడిక్టివ్ బిహేవియర్. కరెక్ట్ సార్, అడిక్షన్ కాదు. ఆ సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకోవద్దు, మీరు దాన్ని వాడుకోవాలి. సూపర్. అలాంటిది మీరు బిల్డ్ చేసుకోగలిగితే ఓకే, ఆ మాత్రం మనం కంట్రోల్ చేయగలుగుతాం, నల్లే ఉంది అనుకుంటే ఐ రికమెండ్ ప్లీజ్ బీ సోషల్ లిటిల్ బిట్. లేదు అసలు అంటే ఫ్రెండ్స్ తో అయితే మాట్లాడండి, ఫ్యామిలీతో మాట్లాడండి, మెంటర్స్ కొంతమంది పెట్టుకోండి, వాళ్ళతో కూడా టైం పాస్ బోర్ కొట్టినప్పుడు మాట్లాడండి. ఎప్పుడు అంటే అన్ని సీరియస్ కాదు కదా, ఆ 10 గంటలు సీరియస్, మిగతా దానిలో 1-2 గంటలు కొంచెం బీ లైక్ హ్యూమన్ బీయింగ్. సో అలాంటి అలా చేయొచ్చు. మీరు చెప్తాను నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్య మీమ్స్ కల్చర్ బాగా ఉందన్నమాట, బాగా ఎక్కువైంది. లైక్ మీమ్స్ అనేది ఇంతకుముందు మనం కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో వాడేవాళ్ళు, బట్ ఇప్పుడు యూపీఎస్సీ ఛానల్స్ కొన్ని ఈ మీమ్స్ టెంప్లెట్స్ తీసుకొని దాంట్లో సబ్జెక్ట్ ఇస్తున్నారు. సో పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ,
అది చాలా క్యూట్ అనిపిస్తుంది, ముచ్చటగా అనిపిస్తుంది, అవును. నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంది. అవును. మీరు అంటుండే అది గుర్తొచ్చింది అనమాట. అవునండి, యాక్చువల్లీ ఇప్పుడు లెర్నింగ్ మెథడాలజీ ఎంత మారిందంటే ఇఫ్ వి డోంట్ చేంజ్ విత్ ద టైమ్ వీఆర్ లెఫ్ట్ బిహైండ్. ప్రతిసారి జనరేషన్ లెర్నింగ్ మెథడాలజీ చేంజ్ చేస్తూ ఉంటుంది. మా భగవద్గీతలో చెప్పారు, ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ అడ్వాన్స్ ఉంటుంది, వాళ్ళతో మనం కూడా అడ్వాన్స్ అవ్వాలి, లేకుంటే విల్ బి లెఫ్ట్ బిహైండ్. సో అది మార్చాలి. ఇంకా పాతకాయల చింతకాయ పచ్చడి అన్నట్టే కూర్చుంటే కష్టం. చాలా మంది మధ్యలో చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మొన్న ఎవరో ఎక్కడో విన్నాను, ఫోన్ ఒకటి తీసి పక్కబడి ఎందుకు అయ్యేది కావాలి చూస్తానని చెప్పి. అంటే ఆ గ్యారంటీ ఏంటి? ఎప్పుడు ముచ్చట అది? హోల్ వరల్డ్ ఇస్ ఇన్ ద ఫోన్ రైట్. అవును సార్, ఇంటర్నెట్ అంతా ఎక్కువగా లేనప్పుడు వర్కౌట్ అయ్యేది. చాలా మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారు ఫోన్ తీసి పక్కకు పెట్టండి అవుతారు. అది చెప్పడం బాగుందండి. పొద్దున ఆన్లైన్ క్లాస్ అంటే వాళ్ళు ఫోటో పట్టుకొని వినాలి కదా. కరెక్ట్ సార్. మరి అడ్మిషన్ పోతాను లేదు ఫోన్ లేనంటే అంటావు కదా. వాళ్ళే అప్డేట్స్ వాట్సాప్ లో టెలిగ్రామ్ ఇస్తారు. ఇస్తారా? వాట్సాప్ కావాలి, టెలిగ్రామ్ కావాలి. నువ్వు ఆన్లైన్ క్లాసులు చెప్పాలంటే మొత్తం వాళ్ళకు స్టూడెంట్ వాట్సాప్ వేసుకోవాలి, టెలిగ్రామ్ వేసుకోవాలి, కొన్ని యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నాయి. ఫోన్ ఎట్లా పడుతుంది పక్కన? డౌట్స్ వస్తే కాల్ చేయాలి. ఆఫ్లైన్ స్టూడెంట్ కూడా ఇప్పుడు నువ్వు క్లాస్ ఏ టైం ఉందని నువ్వు ఫోన్లే పంపిస్తున్నావు కదా, షెడ్యూల్స్ లిస్ట్ పెడుతున్నావు, అక్కడికి వచ్చి చూసుకోవాలని చెప్పి. అది అయిపోయింది, ఆ రోజులు అయిపోయినాయి. సో టెల్లింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ప్రాక్టికల్ అండ్ వాంటింగ్ అదర్స్ టు బిలీవ్ ఇట్, దే విల్ బికమ్ ఫూల్స్. స్టూడెంట్స్ ఫూల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. చెప్పడానికి బాగుంది కానీ మీరు చేయడానికి లేదు కదా. అవును సార్, మనమే చేయట్లే. వినడానికి బాగుంటది, ప్రాక్టికల్ గా. సో 100% ఫోన్ పక్కకు పడేయాలి. ఇట్లాంటి పాతకాలం ముచ్చట్లు పెట్టుకుంటే మాత్రం యూఆర్ గోయింగ్ బిహైండ్. అట్లాంటి మాటలు విన్నా కూడా వెనక పడిపోతాం. సో వీ హ్యావ్ టు మూవ్ హెడ్ విత్ ద టెక్నాలజీ, బట్ హ్యావ్ టు నో వెన్ టు యూస్, వెన్ నాట్ టు యూస్. కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. మీరు 10 hours అంటే ఏమంటున్నా అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మొత్తం టైం పెట్టకండి. 10 hours మీరు ఫుల్ ఫ్లెడ్జ్ చదవండి. అది అయిపోయినాక దెన్ యూ టచ్ ఫోన్. అండ్ అందరూ మళ్ళీ వేరే పని ఉంటుంది కదా. బిట్వీన్ స్టడీ కొంచెం రిలాక్స్ అయ్యి జిమ్కి వెళ్ళి వచ్చేసి, లేకుంటే మెడిటేషన్ చేసి, యోగా చేసి, దాని తర్వాత మీరు మళ్ళీ సోషల్ మీడియా కొద్దిగా చూసి, దాంతో పడుకునే ముందు ఒక 1 hour మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఏం ముట్టుకోకుండా ప్రశాంతంగా పడుకుంటే దట్స్ గుడ్ హ్యాపీ. యూజ్ ద సోషల్ మీడియా వెన్ యూఆర్ ఈటింగ్. సింపుల్ లాజిక్. తినేటప్పుడు నేను ఏం చేశాను అట్లాంటివి చేయొచ్చు. అంటే సీరియల్లు లేకుంటే టీవీలు ఏవేవో మన మూవీస్ చూడడం బదులు తినేటప్పుడు యూజ్ సోషల్ మీడియా ఫర్ హాఫ్ అన్ అవర్. తినేటప్పుడు అది కూడా ఎఫెక్ట్ అంత ఉండదు. నాన్ స్టాప్ కూర్చోం కదా, తినడం అయిపోగానే ఆపేస్తాం. రివార్డ్ సిస్టమ్ పెట్టుకోవాలి. సో అడిక్ట్ కాకుండా ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అంతవరకే యూజ్ చేయమని. అండ్ ఈ మధ్య కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఐ థింక్ మీకు కూడా తెలుసు, వాళ్ళు ఓన్గా ఛానల్స్ రన్ చేస్తుంటారు. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఛానల్స్, పేజెస్ కావచ్చు, ఇవి. సో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో ఈ విధంగా చేసేవాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఎలా చేయాలంటారు ఈ సోషల్ మీడియాస్? చాలా మంచి పాయింట్స్. ఎవరైతే ఇప్పుడు క్రియేటర్స్ అవుతున్నారు, కంటెంట్ క్రియేటర్స్ అవుతున్నారు, నిన్న ప్లాన్ బిలో చెప్పాం కంటెంట్ క్రియేటర్ అవ్వచ్చు అని చెప్పి. ఫర్ దెమ్ వన్ కాషన్ ఏంటంటే, డోంట్ రన్ బిహైండ్ వ్యూస్ అండ్ లైక్స్. గంట ఒకసారి, అరగంట ఒకసారి దానిలో వ్యూస్ ఎన్ని వచ్చినాయి, లైక్స్ ఎంత వచ్చినాయి, ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇవి చూసుకుంటా కూర్చుంటే చదివేటప్పుడు. పర్ఫెక్ట్ పాయింట్ సార్. సో మీరు కంటెంట్ క్రియేషన్ లో ఉన్నారు అని అంటే చెయ్యండి. మేం క్రియేషన్ అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, ఏదైనా కానివ్వండి, డూ ఇట్ యాజ్ ఎ హాబీ. సైడ్ కొట్టి హాబీలా చేసుకోండి. మీరు దానిలో సంపాదించడానికి ఇక్కడ రాలేదు. అది ఇది ఉంది కదా, దీనికి అది ఒక హాబీలాగా పెట్టుకోండి. అది చేసి అక్కడ వదిలేయండి. డూ యువర్ డ్యూటీ, లీవ్ ద రిజల్ట్స్. ప్రిపరేషన్ అయినా కానివ్వండి, మీ హాబీ అయినా కానివ్వండి. హాబీ అంటే ఏంటి? యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, యూఆర్ జస్ట్ ఎంజాయింగ్ డూయింగ్ ఇట్. సో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద ప్రాసెస్, గివ్ ద ఇన్ఫర్మేషన్, దెన్ కమ్ బ్యాక్ అండ్ డూ యువర్ వర్క్. మీకు చేసుకుంటాను ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినాయో, ఎన్ని వ్యూస్ వచ్చినాయో, ఎంతమంది లైక్ చేస్తున్నా ఆ వీడియో, అసలు నచ్చుంటుందా, నచ్చుందా, ఎవరైనా పిచ్చి పిచ్చి కమెంట్ పెట్టిండా, కంపారిజన్ వస్తుంటాయి వేరే ఛానల్స్, వేరే వాళ్ళు ఎవరైనా నా కంటెంట్ వాడు ఎవడో పెడుతున్నాడు, అది కరెక్ట్ కాదు కదా. రిటర్న్ ఇవ్వండి, వాళ్ళ ఇష్టం. కంటెంట్ నువ్వు తయారు చేసినావా, యూ ఆల్సో టుక్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. డోంట్ నీడ్ టు. మన అప్రోచ్ మారుండొచ్చు, కాపీ కొట్టే వాళ్ళు ఉంటారు, ఐ అండర్స్టాండ్. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనం మైండ్ ఖరాబ్ చేసుకోండి. మెయిన్ మోటివ్ ఏదైతే ఉందో ప్రిపరేషన్, దాని నుంచి పక్కకి వెళ్ళకూడదు. యాజ్ ఐ టోల్డ్ అగైన్, 10 hours తర్వాత మీరు ఏం చేసినా ఇబ్బంది లేదు, బట్ దట్ షుడ్ బి వెరీ ఈజీ. అంటే మైండ్ సూతింగ్ ఉండాలి. సోషల్ మీడియా అయినా, ఇంటరాక్షన్స్ అయినా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా, మాట్లాడడం అయినా, నవ్వడం అయినా, టూర్స్కి వెళ్ళడం అయినా. దేర్ ఆర్ ర్యాంకర్స్ అయినా, వాళ్ళు ప్రతి ప్రిన్స్ తర్వాత ఫిలిమ్స్ అయిపోయిన ఒకసారి టూర్ వెళ్ళడం, మెయిన్స్ అయిపోయిన ఒకసారి టూర్ వెళ్ళడం, ఇంటర్వ్యూ అయిపోయిన ఒకసారి టూర్ వెళ్ళడం. అంటే వాళ్ళు పెట్టేసుకుంటారు. వెళ్ళడం అయితే 100%. డిప్రెషన్ లో కూర్చోరు. అగైన్ ఐ టోల్డ్, డిప్రెషన్ కమ్స్ టు ద పీపుల్ హూ డోంట్ డూ వాట్ దే లవ్. సో ఆ హాబీ ఉండాలి. మనం పని ఒక్కొక్కరు అందరు చేస్తున్నారు, అందరికీ ఇష్టం ఉండే చేస్తలేరు. కాబట్టి ఇష్టం ఉండే కొన్ని ఏవైతే ఉంటాయో వాళ్ళు పర్సనల్ చేసుకుంటూ ఉండాలి, హ్యాపీ. అది ఇంపార్టెంట్. ప్రొఫెషనల్, పర్సనల్. If you are lucky enough to find your personal things in your అంటే love what you do, that's obvious. Super. కొంతమంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం, దే సర్చ్ ఫర్ స్టడీ బడీస్.
ఆర్ స్టడీ కంపానియన్స్ త్రూ సోషల్ మీడియా, ఏదో కాల్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా ఇది అంటే కరెక్టే మెథడ్ అయినా చేసుకోవడం లేదా జాగ్రత్తలు చేసుకోవాలి? కరెక్ట్ కాదు. స్కామర్స్ ఎట్లా వస్తారు? ఇట్లే కదా, ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే దొరుకుతారు. అలా ఎవరిని పడతారు అంటే మీరు చూస్తున్నారు, వాడు బాగా చాటింగ్ చేస్తున్నాడు, బాగా ఆన్సర్లు ఇస్తున్నాడు, మాట్లాడతాం, వాడు గూగుల్లో కాపీ పే చేస్తున్నాడు టైం పాస్ కావడానికి, మీరు నాకు తెలియదు కదా. సో మీరు బై వాట్ డెఫినేషన్ యూ కెన్ చూస్ సమ్వన్ అంటే పీపుల్ హూ వెంట్ టు మెయిన్స్ ఫర్ ఇంటర్వ్యూ హూ హ్యావ్ పాజిటివ్ పర్సనాలిటీస్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, సోషలైజ్ చేస్తున్నారంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఎనీ కాస్ట్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ అవాయిడ్ నెగిటివ్ పీపుల్. నోట్లో నుంచి నెగిటివ్ వచ్చిన వాళ్ళని కూడా పక్కకు పెట్టండి, సక్సెస్ చాలా దూరం పోతుంది. చాలా మంది స్టీవ్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద మోస్ట్, ఎలాన్ మస్క్, దీస్ పీపుల్ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ పీపుల్, ఒక 4-5 మాట్లాడతారు. దీనిలో మిగతా వాళ్ళందరినీ అవాయిడ్ చేస్తారు, పని చేయించుకుంటారు, వేల మందిని ఎంప్లాయ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే కొంతమంది వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటారు, లేకుంటే వాళ్ళు మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళకే 100 రన్ అయితే ఉంటాయి, ముందర వాళ్ళు నెగిటివ్ మాట్లాడి తీసుకోలేరు. సో నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పాజిటివ్ మాట్లాడుతుండాలి, పాజిటివ్ ఉండాలి, వాళ్ళు ఏ ప్రాబ్లమ్ నా చేసేద్దాం అనే దానిలో ఉన్నాం. అలా ఉంటే మనకు కూడా ధైర్యం పెరుగుతుంది, మనకు కూడా ఎంతో ధైర్యం వస్తుంది. సో మనకన్నా బాగా వచ్చిన వాళ్ళు ఉండాలి, మనకన్నా బాగా నేర్చుకుందామని ఉన్న వాళ్ళు ఉండాలి, అండ్ దే షుడ్ బి వెరీ పాజిటివ్. ప్రైమరీ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళని చూసుకోవాలి. సోషల్ మీడియా అక్కడిక్కడ చూస్తే వాళ్ళు పాజిటివ్, వాళ్ళ పర్సనాలిటీ మనకు తెలియదు, వాళ్ళ నాలెడ్జ్ బాగున్నా కూడా నెగిటివ్ పీపుల్ అయితే కష్టం. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్స్ బెటర్ టు గో ఫర్ సమ్వన్ హూ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ హూ యు నో ఫర్ మెనీ ఇయర్స్. గుడ్ సార్. అంటే కరెంట్ అఫైర్స్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో బాగా వస్తున్నాయి, సెషన్స్ చేస్తున్నారు. దీని మీద ఎంత మాత్రం రిలై అవ్వచ్చు? పూర్తిగా కరెంట్ అఫైర్స్ కానీ అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీద స్టాటిక్ అయినా పర్లేదు, పూర్తిగా దాని మీద రిలై అవ్వచ్చా? కొంతవరకు మాత్రమే తీసుకోవాలి? అగైన్ అంటే 10 hours ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టడీ, స్టాండర్డ్ బుక్స్. ఆ ప్రిపరేషన్ లో ఈ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చా? నేనేమన్నా సోషల్ మీడియా టైంలోనే ఈ ప్లాట్ఫామ్స్ ని మీరు ప్రిపరేషన్ వాడుకున్నాను. ఓకే, యు ఆర్ సోషల్. ఇప్పుడు మేము చూస్తున్నాం, యూ లాఫ్ అబౌట్ ఇట్ బికాస్ యూఆర్ స్టడీయింగ్, దట్స్ గుడ్, యూఆర్ సోషలైజింగ్. అంతేగాని మనం ఇంతకుముందు ఎప్పుడైనా కూడా హ్యూమన్స్, మనం బయట ఒక జాబ్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఏంటి ఆఫీస్ వర్క్ వస్తున్నా ఆఫీస్ గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ టీజ్ అవుతూ ఉంటారు, అక్కడ కూడా దాని గురించి మాట్లాడతారు. దట్ ఈస్ సంథింగ్ షుడ్ బి కామన్ టు డిస్కస్ అబౌట్. సో సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ అయితే ఆ డిస్కషన్ మీద వాళ్ళకి శాలరీలు ఇవ్వరు కదా. ఆ టీ షాప్కి వెళ్ళి టీ తాగుతున్న దాని మీద వర్క్ డిస్కషన్ చేస్తున్నాం, దీనికి శాలరీ అంటే పే చేయరు. సో 10 hours కి 10 hours ఉండాలి. దాని తర్వాత బయటకు వచ్చినప్పుడు యూ బికమ్ సోషల్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ యువర్ సర్కిల్, లైక్ అదే పేజెస్ ని ఫాలో అవడం, అదే వాటికే సబ్స్క్రైబ్ అవ్వడం, అలాంటివి చేసి దానిలో మీరు సోషలైజ్ అవ్వండి. సో దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దేర్ ప్రిపరేషన్, అవుట్ ఆఫ్ ప్రిపరేషన్ అవర్స్ చేసుకోమంటారు. ఎందుకంటే బెనిఫిట్ ఉంటుంది, కాకపోతే అది ప్రిపరేషన్ కాదు. దట్ ఈస్ జస్ట్ ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక సోషలైజింగ్ యాక్టివిటీ, బట్ ఇన్ యూనో ప్రాపర్ గుడ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. లైక్ సోషల్ మీడియా చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది డిస్ట్రాక్షన్ అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటారు, అని అడ్వైస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను లాస్ట్ లో ఒకటి చెప్తాను, ఎవరు ఏ అడ్వైస్ చేస్తున్నా, ఫోన్ నేను పట్టుకోమన్నా పట్టుకోవద్దని చెప్పినా, నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా లిజన్ టు ఎవ్రీథింగ్, తప్పేం లేదు, అన్ని వినండి. మీ కేసు సెట్ అవుతుందో చూసుకోవాలి, ఎందుకంటే మీకు సోషల్ మీడియా సెట్ అవుతుందా లేదా, మీకు ఫ్రీడమ్ కావాలా డిసిప్లిన్ కావాలా, ఎందుకంటే ఫ్రీడమ్ తో కూడా పనిచేసే వాళ్ళు చాలా అంటే బెటర్ పని చేస్తారు కొంత ఫ్రీడమ్ తో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇఫ్ ఐఎమ్ ఫ్రీ, నాకు ప్రెషర్ లేకుండా నేను ఎక్కువ పని చేస్తాను, అండర్ ప్రెషర్ ఎక్కువ పని చేస్తాను, కానీ బయట నుంచి రావాలి, నేను పెట్టుకోవద్దు, కరెక్ట్, స్ట్రెస్ వస్తుంది. సో ప్రెషర్ బయట నుంచి వచ్చినప్పుడు ఇద్దరు లేదు, లోపల నుంచి వచ్చినప్పుడు ప్రాబ్లం, ఆ స్ట్రెస్ అయితే. సో ఫ్రీడమ్ ఉంటే బాగా పని చేస్తారు కొంతమంది డిసిప్లిన్ ఉండాలి, టైంకి లేవాలి, టైంకి చేయాలి, అన్ని టైంకి అవ్వాలి, లేకుంటే బీపీ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు కంపల్సరీ అవాయిడ్ ఇట్. లేకుంటే మీకు డిస్ట్రాక్ట్ అయినప్పుడు మొత్తం మీకు డే అంతా ఖరాబ్ చేసుకుంటారు, అరే ఇది ఒకటి పోయింది దాని వల్ల గిల్టీ ఫీల్ అయిపోయి మళ్ళీ వేరే అన్ని చెడగొట్టుకుంటారు, అట్లాంటివి అయితే అవాయిడ్ చేయాలి. సో డిసైడ్ హూ యు ఆర్, ఇన్ వాట్ కేటగిరీ విల్ కమ్, అండ్ లిసన్ టు ఎవ్రీథింగ్, బట్ ఆల్వేస్ మీ పర్సనాలిటీ బేస్ మీద మీకు సెట్ అయ్యేది మాత్రమే చేయాలి. పర్ఫెక్ట్ సార్. సోషల్ మీడియా ఇస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో అదొక పార్ట్, దాన్ని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే బెనిఫిట్ అవ్వచ్చు. సో అర్థమైంది కదా, సోషల్ మీడియా ఇలా ఉపయోగించుకోండి, మీకు ప్రిపరేషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇట్ ఇస్ నాట్ ఎ డిస్ట్రాక్షన్, యూ హ్యావ్ టు నో హౌ టు యూజ్ ఇట్. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మోర్ దాన్ 50% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కంటెంట్ చేస్తూ ఉంటాం మీకోసం. దిస్ ఆల్ ఫర్ యూ. వీడియో నోటిఫికేషన్ వస్తుంది, టక్కని చూసేయచ్చు. సోషల్ మీడియా టైంలోనే చూడండి. గుడ్ వన్. సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అండ్ మీరు ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది వాడతారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, వాట్ ఎవర్ ఇట్ మే బి. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్.